పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు మహా గొప్ప దేవ, ఎంతైనా నమ్మదగినటువంటి ప్రేమ, జాలి, కనికరం కలిగిన మా దేవా, నీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీకు స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా. మహిమ 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 అధిక మహిమ. యేసయ్యా నీకు స్తుతి. పరిశుద్ధుడా నీకు స్తుతి. దయామయుడా నీకు స్తుతి. కృపామయుడా నీకు స్తుతి. సర్వోన్నతుడా నీకు స్తుతి. సర్వాధిపతి నీకు స్తుతి. సమస్తం సృజించిన మా దేవా, నీకే స్థుతులు స్థుతులు స్థుతులు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రణతులు. మహిమ మహిమ అధిక మహిమ. తండ్రి ప్రభా, ఈ యొక్క ప్రోగ్రాం వీక్షిస్తున్న నీ ప్రజలను దర్శించమని ప్రార్థిస్తున్నాను. నైనా చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును. హోషేయ 14:5. అయా, చెట్టు మీద మంచు ఏ విధంగా ఆవరించిందో అలాగ మమ్మల్ని ఆవరించి, మా పిల్లలను ఆవరించి, మా ప్రతి అవసరము నీ మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. నైనా నీకు స్తోత్రం. దయతో నాయన ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రోగ్రాం వీక్షిస్తున్న నీ ప్రజలు ప్రభా, నీ బిడ్డలు, నీ కుమారులు, నీ కుమార్తెలను మీరు దర్శించి, మరి ప్రభా వారి ప్రభా శ్రమలో, వేదనలో మీరే తోడుగొండమని, దుఃఖములో తోడుగొండి మరి సమస్యలన్నీ తీర్చమని, ప్రభా వ్యాధి బాధల నుంచి విడిపించమని, ముఖ్యంగా అప్పుల ఊబి నుంచి విడిపించిన ఆయన నీకు స్తోత్రం. అనేక మంది అప్పులు చేసి చాలా బాధపడుతున్నారు తండ్రి. దర్శించు. సహాయం చేయనైనా అప్పులు తీర్చండి, తప్పులు క్షమించండి. మీరు అప్పులు క్షమిస్తే ఎవరు అడగరు ప్రభా, అడిగినా కూడా ఏమి చేయలేరు. కానీ తండ్రి, తీర్చవలసిన అప్పులు తీర్చగలుగుటకును, క్షమించవలసిన అప్పులు క్షమించమని ప్రార్థిస్తున్నాం. నైనా నన్ను అడుగుము జనములను మీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నావు. నాయన నేను అడుగుతున్నామయ్యా, ఈ యొక్క ప్రోగ్రామును వింటున్న వీక్షిస్తున్న ప్రజలకు నాయన, వారి బిజినెస్లో మరి వ్యాపారానికి సంబంధించినటువంటి అనేక కస్టమర్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే జనములను స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానున్నావు. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయి తండ్రి. ఆహారం లేని వారికి ఆహారం దయచేయి తండ్రి. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, నెమ్మది, శాంతి, సమాధానం, మీ శాంతి సమాధానం ఇచ్చి ఆదుకొనుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందినాం పరమ తండ్రి. ఆమేన్.